ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఒక స్పష్టత వచ్చేటువంటి విషయం కనపడుతోంది ప్రతిపక్షాలకు సంబంధించి. ప్రధానంగా తెలుగుదేశం, జనసేన ఇప్పుడు పొత్తులో ఉన్నాయి. బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక నిర్ణయం ఇప్పటికే కేంద్ర బీజేపీ అధిష్టానం సూచాయిగా తీసుకున్నట్లుగా ఢిల్లీ మీడియా వర్గాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశము, జనసేన పొత్తు ప్రకటించుకున్నాయి. ఇప్పటికే జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. అయితే బీజేపీ తెలుగుదేశంతో కలిసి వస్తుందా రాదా అనేటువంటి ఒక సందిగ్ధం అయితే ఇప్పటి వరకు ఉంది. ఈ సందిగ్ధానికి దాదాపుగా బీజేపీ అధిష్టానం ఇక క్లారిటీ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ప్రధానంగా ఎందుకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు బీజేపీ అంగీకరిస్తుంది అనేటువంటి అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళకి 100 కన్నా మొన్న 2019 ఎన్నికల్లో తక్కువగా ఓట్లు వచ్చాయి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అసలు బోణి కొట్టినటువంటి అసలు 2019 ఎన్నికల్లో అసలు ఒక ఎంపీ సీటు కూడా సంపాదించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. తెలంగాణలో ఎంతమంది ప్రభావం ఉంది. కర్ణాటకలో మొన్న అధికారంలో వచ్చిన తర్వాత అధికారానికి కోల్పోయారు. కేరళలో ఆ పరిస్థితి లేదు, తమిళనాడులో లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయినా సరే గతంలో ఇక్కడ కొంత సానుకూలత ఉంది కాబట్టి ఈసారి పొత్తులతో వెళ్ళటమే మంచిది అనేటువంటి దాని మీద బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. కేంద్రం ఇప్పుడు ఉత్తర భారతదేశంలో కొంత సీట్ల సంఖ్య తగ్గేదానికి అవకాశం ఉంది బీజేపీకి. మొన్న 303 సీట్లతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. బీజేపీ కూడా సొంతంగా మెజారిటీ ఉంది. ఈసారి ఉత్తర భారతదేశంలో కొన్ని సీట్లు తగ్గేదానికి అవకాశం వచ్చాయి. దక్షిణ భారతదేశంలో దాన్ని కొంచెం కొన్ని సీట్లు తెచ్చుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లు ఎవరికి గెలిచినా సపోర్ట్ చేసేటువంటి విధానం ఉంటే ఉండొచ్చు. కానీ సొంతంగా తాను కొన్ని సీట్లైనా గెలుచుకోవడం అనేటువంటిది, ఆ తర్వాత మిగతా వాళ్ళు మద్దతు తీసుకోవడం అనేటువంటి అంశం మీదే ఖచ్చితంగా ఇక్కడ పొత్తులోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో ఒక ఎంపీ స్థానాలు 4-5 ఎంపీ స్థానాల్లో కనుక పోటీ చేయగలిగితే, దాంట్లో కనీసం 2-3 స్థానాలు గెలుచుకోగలిగినా ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవడానికి భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటిది బీజేపీ ఆలోచన. ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ పదాధికారుల వాళ్ళ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యులు ఆ సమావేశంలో పాల్గొన్నట్లుగా సమాచారం. దాంట్లో ఆయా రాష్ట్రాల్లో పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా వ్యవహరించాలి, ఏంటి అనేటువంటి దాని మీద కేంద్ర అధినాయకత్వం సమాచారం తీసుకున్నట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ రాష్ట్ర కమిటీ తెలుగుదేశం, జనసేనతో కలిసి ముగ్గురం కలిసి పొత్తులో వెళితేనే మంచిదనేటువంటి అభిప్రాయాన్ని పార్టీ అధినాయకత్వానికి స్పష్టంగా తెలియజేసినట్లుగా సమాచారం. దీని ద్వారా కొన్ని సీట్లు ఇక్కడ సంపాదించుకోవడం ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఇక్కడ తెలుగుదేశం ఇప్పుడు ఆల్రెడీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఉంది. తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూడా ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఎన్డీఏ కూటమి కొంత బలోపేతం అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఖచ్చితంగా. తెలుగుదేశము గతంలో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు చంద్రబాబు నాయుడు కూడా. రేపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వీళ్ళు అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కువ ఎంపీ స్థానాలు కూడా సంపాదించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్డీఏ కూడా బలోపేతమైంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒకవేళ బీజేపీ కనుక పొత్తు అంశాన్ని తేల్చకపోతే కాంగ్రెస్తో కూడా పొత్తుకు వెళ్ళేటువంటి అంశాలను కూడా ఆలోచిస్తుందనే ఒక అనుమానం కూడా బీజేపీ వాళ్ళకు వచ్చింది. ఎందుకు అనంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో యాదృచ్ఛికంగా అయినా కానివ్వండి, డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆయనతో చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇది చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బీజేపీకి స్పష్టత ఇవ్వకపోతే కాంగ్రెస్తో పొత్తులోకి వెళతారా ఆంధ్రప్రదేశ్లో కూడా? అదేవిధంగా లేదు అని అంటే ఇప్పటికే వాళ్ళని ఇండియా కూటమిలో చేరమని తెలుగుదేశం పార్టీని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అడిగారు. అదేవిధంగా ఇంకా ప్రయత్నాలు కూడా ఇండియా కూటమి వైపు నుంచి జరుగుతున్నాయి. తమకు దూరంగా ఉండేటువంటి పార్టీలని
ఇండియా కూటమిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే దాంట్లో భాగంగానే చంద్రబాబుతో కూడా చర్చలు జరుపుతున్నారు అనేటువంటి అంశం బీజేపీ దృష్టికి కూడా వెళ్ళింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు చంద్రబాబు కింద వెళ్తే, అది ఇండియా కూటమి వైపు వెళ్తే కొంత నష్టం కలిగించేటువంటి అంశంగా కూడా బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి 2014 తరహాలో ఉమ్మడిగా కలిసి వెళ్ళటమే మంచిదనేటువంటి దాని మీద బీజేపీ నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక సమాచారం ఇది. అయితే అధికారికంగా దీని ప్రకటనకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన వ్యవహారం సంక్రాంతి తర్వాత, ఈ కాలాన్ని, సంక్రాంతి ముందు ఉండేటువంటి కాలాన్ని బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోరు అని బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించినటువంటి అంటే ఎన్నికల వరకు ఆగకుండా, గతంలో 2014లో చివరిలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యి ముగిసేటువంటి సమయంలో అప్పుడు తీసుకోవడం వల్ల కొంత ఇబ్బంది అయింది. కొంతమంది బీజేపీ నాయకులు పోటీ చేయడానికి, అదేవిధంగా తెలుగుదేశం నుంచి కొంత రెబల్స్ పోటీ చేయడం, ఇవన్నీ కూడా కొంత పొత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి ఈసారి సంక్రాంతి అయిపోయిన వెంటనే జనవరి చివరి కల్లా పొత్తులకు సంబంధించినటువంటి బీజేపీ కూడా పొత్తులోకి వస్తుంది అనేటువంటి ఒక ప్రకటన బీజేపీ వైపు నుంచి స్పష్టంగా చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని ఇప్పటికే తెలుగుదేశం ఆల్రెడీ సంకేతాలు ఇచ్చింది, మేము బీజేపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయొచ్చని. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు పొగుడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఒకసారి అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయి ఉన్నారు. వేరే మీటింగ్ల సందర్భంలో నరేంద్ర మోడీతో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. అదేవిధంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా ప్రకటన చేశారు, బీజేపీ కూడా మాతో పొత్తులోకి వస్తుంది, నేను ప్రయత్నం చేస్తానని. ఆ తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించిన సమావేశానికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాతో కూడా ఈ విధమైనటువంటి చర్చలు జరిపినట్టుగా కూడా సమాచారం ఉంది పవన్ కళ్యాణ్ వైపు నుంచి. వాళ్ళతో నేను ముందే చెప్పాను, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా పొత్తులు కలిసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, మీరు కూడా ఆశీర్వదించాలని చెప్పానని మొన్న యువగళం నవశాఖం సభలో కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా బహిరంగంగా ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఫైనల్గా ఇక ఏ విధమైనటువంటి దాగుడు మూతలు లేకుండా త్వరితగతిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన సంక్రాంతి తర్వాత చేసేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడే ఆ విధమైనటువంటి ఒక సంకేతాన్ని బహుశా తెలుగుదేశం నాయకుడికి, జనసేన నాయకుడికి కూడా ఇచ్చేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా సమాచారం. అయితే ఒక స్థాయిలో అంతా చర్చలు జరిగి అంతా ఓకే అనుకున్నటువంటి పరిస్థితుల్లో అధినాయకత్వం, ప్రధానమైన ఈ పొత్తులకు సంబంధించి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, నరేంద్ర మోడీ ఈ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జనవరి సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా సరే ఈ పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన స్పష్టంగా రావచ్చు అనేటువంటిది. అంటే 2014 తరహా కాంబినేషన్తోనే మళ్ళీ ప్రతిపక్షాలు రంగంలోకి రాబోతున్నాయి. ఇప్పుడు ఇక సిపిఐ, సిపిఎం ఎలాగో మన బీజేపీ ఉంటే మేము రామంటున్నారు కాబట్టి సిపిఐ అయితే ఏమన్నా అవగాహనతో ఉంటుందేమో. అవగాహన అంటే 1-2 సీట్లలో పొత్తు పెట్టుకోకుండా 1-2 సీట్లలో తెలుగుదేశంతో అవగాహన వస్తే రావచ్చు అనేటువంటి ఒక చర్చ ఉంది. సిపిఎం అయితే మాత్రం బీజేపీతో పొత్తుంటే మేము రాము అనేటువంటి విధంగా తేల్చి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పొత్తు ఈ రోజు అయితే ఒక స్పష్టత వచ్చినట్టుగానే కనుక